సన్షైన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనము టొరంటోలో ఒక ప్రముఖ వ్యక్తిని కలుసుకోబోతున్నాం. ఆవిడ పేరు కొమరవోలు సరోజ గారు. ఆవిడ 83లో కెనడాకి వచ్చి 86లో తెలుగు తల్లి అనే పత్రికని స్థాపించారు. ఇది తెలుగు తల్లి పత్రిక 86 సంచిక. ఇక్కడి నుంచి ఇక్కడున్న ప్రతి తెలుగు రైటర్ని ఎంకరేజ్ చేస్తూ అందరితో రాయిస్తూ పత్రికని చేతిరాతతోనూ జిరాక్స్ కాపీలతోనూ టొరంటో మొత్తాన్ని ఈ పత్రిక తీసుకురావడానికి ప్రయత్నించారు. అవి కాక ఆవిడ స్వయంగా రచయిత్రి. ఆవిడ కథలు, కథానికలు, నవలలు రాశారు. చాలా పత్రికలకి, మన భారతదేశంలో చాలా పత్రికలకి, తెలుగు పత్రికలకి ఆవిడ కథలు, కథానికలు పంపేవారు. ఇప్పుడు ఆ తెలుగు తల్లి గురించి సరోజ గారి అభిప్రాయాలు ఇంకా వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సరోజ గారు. నమస్కారం లక్ష్మి గారు. ఎలా ఉన్నారు? బాగున్నాం. మీకు ఫస్ట్ ఒక జోక్ చెప్పాలి. చెప్పండి. ఏంటంటే గోపాల్ గారు నన్ను ఒక ఇంటర్వ్యూ చేయాలండి, వస్తారా అని అడిగారు. అడిగితే సరే అన్నా కానీ నాకు వ్యక్తి ఎవరో తెలీదు. తీరా చూసేటప్పటికి మీరున్నారు. మిమ్మల్ని నువ్వనాలా మీరనాలా ఏంటో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం గుర్తొస్తుందంటే యుఎస్ నుంచి ఒక అమ్మాయి నాకు కాల్ చేసింది ఈ మధ్య. తెలుగు అసోసియేషన్లో చూసిందిట నా పేరు. కాల్ చేసినప్పుడు ఆవిడ ఏదో అడుగుతున్నారు. అడిగాక నేను ఎక్కడి నుంచి మీరు అని అన్నాను అనమాట. అంటే హైదరాబాద్ అండి అన్నారు. హైదరాబాద్లో ఎక్కడ అంటే సికింద్రాబాద్ అండి అన్నారు. సికింద్రాబాద్లో ఎక్కడ అంటే మీకు తెలియకపోవచ్చండి, అల్వాల్ అని ఒక చిన్న గ్రామము అన్నారు. నాకు ఎగ్జైట్మెంట్ వచ్చేసి అల్వాల్లో ఎక్కడ అంటే తీరా చూస్తే అమ్మాయి మా పక్కింటి వాళ్ళ అమ్మాయి అనమాట. ఇవాళ ఇంటర్వ్యూ కూడా అలాగే ఉంది, చాలా సరదాగా. మీతో ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా, ఆనందంగా ఉంది. మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఈరోజు అసలు నువ్వు రావడం, శ్రీ గోపాలకృష్ణ గారిని తీసుకురావడం, ఇదంతా నాకేదో టొరంటోలో ఒక వింత జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. నేను ఎప్పుడూ అనుకోలేదు అసలు. మేము వచ్చి 33 ఏళ్ళు అయింది. అసలు ఇలా ఒక వ్యక్తి వస్తుంది, లక్ష్మి గారు లాంటి వ్యక్తి అని. ఆ వ్యక్తి నన్ను అక్క అని పిలుస్తుందని, ఆ వ్యక్తి ఏమో ఈ గోపాలకృష్ణ గారిని తీసుకొచ్చి ఇలా మరి టీవీలో కనిపించేట్టుగా. లేదు, వారు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని, కానీ కొంచెం సమయం కుదరలేదు అంతే. ఇప్పుడు కుదిరింది. క్రెడిట్ అంతా వారికి, మీకే. వారికి ఎక్కువ, వారికి కూడా వచ్చిన వారికి కూడా వెళ్తుంది కదా. అవును, వారికి ఎక్కువ. వారు కూడా శ్రమ పడ్డారు, వారికి కూడా చెందుతుంది. అవును. ఇది ఈ రోజు మా పుణ్యాల పంట. ఈ ఆదివారం ఏం పుణ్యం చేసుకున్నామో తెలియదు, కానీ చాలా అదృష్టం, మా అదృష్టం అది. తెలుగు తల్లి గురించి మీరు ఇది మొదలు పెట్టింది 86లో. మీరు 83లో వచ్చారు ఇక్కడికి, 86లో ఇది మొదలు పెట్టారు అని చెప్పారు. మొదలు పెట్టడానికి అసలు ఈ థాట్ ఎలా వచ్చింది మీకు? అంటే ఇండియాలో ఉన్నప్పుడు కథలు అవి రాస్తూ ఉండేదాన్ని. చిన్నప్పటి నుంచి కూడా కథలు అవి రాయడం ఇష్టం. తర్వాత పోతుకుచ్చి సాంబశివరావు గారని మీరు పేరు వినే ఉంటారు, ఇప్పుడు బాగా పెద్దవారు ఆయన విశ్వ సాహితీ అని ఒక సంస్థ ఉండేది, ఇప్పటికి కూడా ఉన్నది ఆ సంస్థ. దాని పక్షాన ఒక పత్రిక వస్తూ ఉండేది, విశ్వరచన అని చెప్పి. అందులో ఆయన యంగ్ రైటర్స్ని అందరినీ ఉత్సాహపరుస్తూ, అంటే వీళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఆయన వీళ్ళ కథలన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా పబ్లిష్ చేసేవారు. ఆయన బాగాలేదు ఒకసారి చదివాక నాకే ఏమిటో బాగాలేదండి ఒక కథ. నేను సడన్గానేమో థర్డ్ పర్సన్లో నుంచి ఫస్ట్ పర్సన్కి, ఫస్ట్ పర్సన్ థర్డ్ పర్సన్కి అట్లా కొద్దిగా జంప్ చేసినట్టు అనిపించింది. అంటే అవునా, అయితే మీరు చదివారు కాబట్టి మీరే నెక్స్ట్ టైం సరిగ్గా రాస్తారు అన్నారు ఆయన. అయితే మొత్తం మీద ఆయన ఆలోచన విధానం ఏమిటంటే కనుక యంగ్ రైటర్స్ని ఎంకరేజ్ చేయటం. ఆ సమావేశాలకి వాటికి వెళ్తూ ఉండేదాన్ని నేను తరచుగా, నాకు బాగుండేది. అలాగే ఇక్కడ పత్రిక ఏం లేదు కనుక మేము వచ్చే వరకు ఈ ఊర్లో అసోసియేషన్ కూడా లేదు ఇక్కడ ఏది. మేము వచ్చినప్పుడు పత్రిక ప్రారంభిస్తే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను అనమాట. ఆ పత్రిక ద్వారా కొన్ని కార్యక్రమాలు కూడా చేయవచ్చు అని చెప్పి నేను అనుకున్నాను ఆ రోజుల్లో. అంటే మాకు చిన్నప్పుడు మార్కెటింగ్ చదువుకునేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పేవారు. ఒక ఆయన్ని ఐలాండ్కి పంపించి చెప్పులు అమ్మిరమ్మన్నారు. అక్కడ అమ్మిరమ్మంటే ఫస్ట్ అతను వచ్చి అక్కడ ఎవరు చెప్పులు వేసుకోవట్లేదండి, అక్కడ మనకి డిమాండ్ ఏం లేదు అని చెప్పాట. సెకండ్ అతను వెళ్ళి అక్కడ ఎవరు చెప్పులు వేసుకోవట్లేదు కాబట్టి మనం ఇంట్లో చూస్ చేస్తే మంచి మార్కెట్ ఉందన్నమాట. ఇప్పుడు మీరే రెండో కోవకి సంబంధించిన వారిలాగా అనిపిస్తున్నారు. ఎందుకంటే అసలు తెలుగు వారు లేని చోట పత్రిక స్టార్ట్ చేయడము అని మీకు ఇలాంటి ఊహ రావడము, అలా స్టార్ట్ చేయడము. అంటే తెలుగువారు లేకపోవటం అని కాదు, అంటే తక్కువ మంది రచనాభిలాష ఉన్న వాళ్ళు బహు తక్కువగా ఉండేవారు. సరే ప్రారంభించి చూద్దాము, ఏ అసోసియేషన్ లేదు ఏమీ లేదు,
చూద్దాం అంటే ప్రయత్నం చేసి అయితే ఇప్పుడు న్యూజెర్సీలో అక్కడ మ్యాగజైన్స్ ఉండేవి ఆ రోజుల్లోనే. అవన్నీ కూడా ఒక తెలుగు సంస్థ ద్వారా నడపబడుతూ ఉండేవి. ఇక్కడ తెలుగు సంస్థ అంటూ ఏం లేదు లేదు అప్పట్లో. కాబట్టి కొంతమంది అంటూ ఉండేవాళ్ళు ప్రతి ఊళ్ళోనూ ముందు సంస్థ వచ్చి తర్వాత దాని ద్వారా పత్రిక వస్తుంది నడుస్తుంది, మరి ఇక్కడ మరి ఈ రకంగా జరిగింది అని చెప్పి అంటుండేవారు. అంటే మనది కూడా ఒక స్పెషాలిటీ ఉండాలి కదా. మీరు ఆ ముద్ర వేశారు. మీరు పోతుకూచి సాంబశివరావు గారి ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చాలా మంది రచయితల్ని ఇక్కడ ప్రోత్సాహపరిచారని అందరూ చెప్తుంటే నేను విన్నాను. అవునా? అది చాలా సంతోషకరంగా ఉంది మాకు. సరోజ గారు, మీరు స్టార్ట్ చేశారు, బాగుంది. కానీ అప్పట్లో ఇప్పట్లాగా కంప్యూటర్స్ లేవు, టైప్ రైటర్స్ ఉన్నాయేమో కొంచెం కొంచెంగా మీరు వచ్చిన కొత్తల్లో. ప్లస్ ఇప్పట్లాగా ఫేస్బుక్లు ఇవన్నీ లేవు పబ్లిష్ చేయడానికి కానీ, మీరు అంటే అడ్వర్టైజ్ చేయడానికి కానీ. అప్పట్లో నేను ఈ పుస్తకం చూశాను. దీంట్లో చేతి రాతతో కొన్ని పేజీలు ఎవరి కథలైనా కలెక్ట్ చేస్తే వాళ్ళని చేతి రాతతో కథలు పబ్లిష్ చేసినట్లు ఈ పుస్తకాల ద్వారా కనిపిస్తోంది. ఇవన్నీ మీరు ఎలా చేశారు? చేతితో రాయడం జరిగింది కొంతకాలం పాటు. అంటే 3/3 వంతులు చేత్తోనే రాస్తూ ఉండేవాళ్ళం. ఇంకా కొన్ని భాగాలేమో ఇండియా నుంచి పంపించేవాళ్ళు. పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు, జొన్నలగడ్డ సత్యనారాయణ గారు, అంటే ఆయన వనితా జ్యోతి ఎడిటరు, ఆంధ్రజ్యోతి ఎడిటరు, వాళ్ళు సహాయం చేస్తూ ఉండేవారు అనమాట. ఇక్కడ కూడా కొంతమంది చేతితో రాసి ఇచ్చేవారు అప్పుడప్పుడు వారి కథలని. ఆ రకంగా నడిచింది కొంతకాలం. సరోజ గారు, ఈ పత్రికకి మీకు మనీ ఎలా వచ్చింది? అసలు మనీ అవసరమైందా లేదా? లేకపోతే మీరు పెట్టారా, లేకపోతే ఎవరైనా ఇచ్చారా? గవర్నమెంట్ ఇచ్చిందా? అప్పట్లో గవర్నమెంట్ కూడా కొంచెం ఏదో ఫండ్ చేసేది మన లాంగ్వేజెస్కి అని కొంచెం కొంచెంగా విన్నాను నేను. దాని గురించి ఒకసారి చెప్పండి. అంటే గవర్నమెంట్ ఇచ్చినట్టుగా నాకేం జ్ఞాపకం లేదు ఇంతకాలం తర్వాత. పోతే ఈ కమిటీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరున్నారండి కమిటీ మెంబర్స్? శేషు అప్పారావు గారు కమిటీలో లేకపోయినప్పటికీ ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కమిటీలో ఉన్నవాళ్ళు యశోదారాజు గారు, స్వర్ణ గారు, తర్వాత ఇంకా కొంతమంది ఇచ్చారు. శేషు అప్పారావు గారు, తర్వాత డాక్టర్ కొండపనేని సత్యనారాయణ గారు, ఇంకా ఇంకా కొంతమంది ఇచ్చారనమాట. $100 చొప్పున ఇచ్చారు. తర్వాత ఏదైనా ఒక ఈవెంట్ కనుక చేస్తే దానికి కొంత డబ్బు స్పాన్సర్ చేస్తూ ఉండేవాళ్ళు. పోతే కొన్ని అప్పుడప్పుడు కొన్ని ప్రకటనలు, అడ్వర్టైజ్మెంట్స్ నుంచి అక్కడి నుంచి వెళ్ళి తీసుకొచ్చేవారు అనమాట. ప్రేమ్ యాచమనేని గారు వెళ్ళి తీసుకొస్తూ ఉండేవారు. వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే ఎంత తీసుకునేవారు అప్పట్లో? అంటే ఒక ఫుల్ పేజ్ అయితే ఒక $100 ఎంతో అట్లా అన్నమాట. ఒక ఇష్యూకి అంటే అది ప్రతి నెలలో కాదు, ఎవ్రీ అదర్ మంత్ అన్నమాట. అది ద్వైమాసిక పత్రిక అనేవారు. సో ఆ రకంగా చేసాము. ఫైనాన్షియల్గా అట్లా కొంతమంది డొనేషన్లు ఇవ్వడం జరిగింది. అయితే అది ఎక్కువ కాలం అట్లా సాగలేదన్నమాట. అది మరి ప్రింట్ అవి ఎక్కడ చేసేవారు? రాయడం సరే, ప్రింట్ అదంటే ఆఫ్సెట్ ప్రింటింగ్ ఇక్కడే చేయించేవాళ్ళం. ఇక్కడ బైండింగ్ చేయించడం, అదిగో స్టేపుల్ చేయించడం, అవన్నీ అటువంటివన్నీ ప్రింటింగ్ ప్రెస్కి తీసుకెళ్ళడం. సో రావు గారు కొంత చేసేవారు, తర్వాత ప్రేమ్ గారు తీసుకొస్తూ ఉండేవారు. మరి ఇవి తీసుకున్న వాళ్ళు అంటే చదివే వాళ్ళు ఏమైనా కాంట్రిబ్యూట్ చేసేవారు? చదివే వాళ్ళు ఇయర్లీ $15. ఓకే. మొదటి నుంచి ఉందా లేకపోతే ఉచితంగా కొన్ని రోజులు ఇచ్చారా? లేదు, ఉచితంగా చేసింది ఏంటంటే ఒక లిఖిత పత్రిక, పూర్తిగా లిఖిత పత్రిక. అది వేరు, అది తెలుగు తల్లి కాదు. 83లో నేను రాగానే ఒక 2 నెలల తర్వాత, 1-2 నెలలు, నెల కూడా ఉందో లేదో, అప్పుడు లిఖిత పత్రిక ఒకటి నేను రాసేదాన్ని. అది పూర్తిగా చేత్తోనే. దాని పేరేంటి? దాని పేరు చంద్రిక. అయితే అది ఫోటో కాపీస్ తీసి స్టేపుల్ చేసి అందరికి, అంటే మీరు స్వయంగా చేత్తో రాసి స్టేపుల్. దానికి కొంతమంది ఆఫీసులో ఇప్పుడు మీలాంటి వారు ఫ్రీగా కాపీలు చేసి ఇవ్వడం, ఫోటో కాపీలు. అప్పుడు కంప్యూటరైజ్ కాదు, ఈ రకంగా ఉండేవి కాదు. ఆఫీసులో కొన్ని చేసేవాళ్ళు, కాపీలు చేసిస్తే అవి స్టేపుల్ చేసి ఇచ్చేవాళ్ళం. ఆ రకంగా చాలా మంది ఆఫీసులో కాపీ, ఫోటో కాపీ చేసేవారు. నేను చేత్తో వాళ్ళంతా అనుకోకుండా వాలంటరీ, అంటే గండికోట మూర్తి గారు అని ఆయన కూడా వాళ్ళ ఆఫీసులో కాపీ చేసి ఇచ్చేవారు కాగితాలు. అవన్నీ కూడా నేను వాటిని అలా ఎన్ని కాపీలు చేసేవారు దాదాపు? చేసేవారు మరి అంతగా నాకు జ్ఞాపకం అయితే లేదు, కానీ కొన్ని 100 పేజీలే ఉండొచ్చు. ఒక పుస్తకం కాదు, ఎన్ని కాపీలు అంటే ఒక 50 పేజీలు చదివే వాళ్ళు ఉండేవారా? 30 మంది 30 కాపీలు చేసేవారు. ఈ మాత్రం సైజులో ఉండేవి. అవి స్టేపుల్ చేసి అందరికీ ఉచితంగా ఇచ్చేవాళ్ళం. అవి అప్పుడు ఎలా ఫీల్ అయ్యేవారు అందరూ?
అందరూ అంత పెద్దగా ఏమీ మెచ్చుకున్నట్టు కానీ ఏమీ లేదు, ఫ్రీగా ఇచ్చాము. అది మీ పోతే సంతృప్తి పోతే కోసం ఏమిటి చేసిన అంటే పని. కనుక కొంతమంది స్టేపుల్ సరిగా లేదని అది లేదని ఏదో అంటూ ఉండేవాళ్ళు. తర్వాత తర్వాత ఎప్పుడైతే తెలుగు తల్లి ప్రారంభించామో అప్పుడు డబ్బు బాగా అవసరమైంది. ఆ, ఎందుకంటే ఇక్కడ ఆఫ్సెట్ ప్రింటింగ్కి ఇవ్వాల్సి వచ్చేది, అవును అవును మరి అన్నిటికీ డబ్బు పెట్టవలసి వచ్చేది. కరెక్టే. సో అప్పుడు తప్పనిసరిగా తర్వాత మెయిల్ చేసేవాళ్ళం అందరికీను పుస్తకాలు, ఇంటింటికి. హార్డ్ కాపీ, ఆహాహా. మరి వాటికి డబ్బులు కావాల్సి వచ్చేది. అవును అవును అవును. తర్వాత ఏదైనా ఒక సమావేశం పెట్టాలంటే మరి డబ్బు కావాల్సి వచ్చేది. కానీ నేను చూశాను మీరు ఇప్పటికంటే అప్పుడు సమావేశాలు పెట్టడము, ఒక స్కూల్లో పెద్దగా ఇనాగ్రేషన్ ప్రతి చేయడము, యాన్యువల్ డే సంవత్సరము కూడా చేయడం చేశారు. చెప్పాను కదా అప్పట్లో అసోసియేషన్ కూడా లేదు అని చెప్పి. అవును. అంచేత ఏమిటంటే చాలామంది వచ్చేవారు పార్టిసిపేట్ చేయడానికి, ఆ, బాగానే ఉండేది. ఉమ్, బ్యాన్బరీ కమ్యూనిటీ సెంటర్ అని ఒకటి ఉందన్నమాట నార్త్ యార్క్లో ఎక్కడో. ఆ, అక్కడ ప్రతి సంవత్సరము కూడాను ఉమ్, దసరా సమయంలో అన్నమాట, ఆ, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు తల్లి యానివర్సరీ అని చెప్పి చేసి ఆ, రచయితల్ని స్టేజ్ మీదకి పిలవడం, ఆ, ఎవరన్నా ఒక చీఫ్ గెస్ట్ని పిలవడం, ముఖ్య అతిథిని. ఆ. వాళ్ళని నేను మాట్లాడమంటే ఇంకొకటి నోటీస్ చేసేవాళ్ళం. చేశాను, మ్మ్. మీరు ఇలా రచయిత్రులని కూడా ముఖ చిత్రంగా వేశారు. అవును. రచయిత్రులను ముఖ చిత్రంగా వేయటం అనేది చాలా అరుదుగా జరిగేటటువంటి ప్రక్రియ అది. కదా. ఆ, అందువల్ల అది స్థానికంగా ఉన్నటువంటి రచయిత్రులని వెయ్యాలి అని చెప్పి ఉద్దేశంతో వేశాను. ఆవిడ డాన్సరు రాజీ వల్లూరి అని, ఆవిడ మీరు ఇప్పుడు చూపించారు కదా, ఆ, ఆవిడ పేరు రాజీ వల్లూరి, లండన్ ఆంటారియోలో డాన్సర్ ఆవిడ. ఇప్పటికి కూడా యూనివర్సిటీలో డాన్స్ చేస్తున్నారు ఆవిడ. ఉమ్, ఈ అమ్మాయి పేరు స్మితా రాజు, ఆ, ఇక్కడ డాక్టర్ యశోదారాజు గారి అమ్మాయి అనమాట. ఆ. మేము వచ్చినటువంటి ఆ రోజుల్లో భరతనాట్యం చేస్తుండేది ఆ అమ్మాయి ఒక్కతే. అప్పుడు చాలా కొద్ది మందే అప్పట్లో, చేసేవారేమో. ఆ కొద్ది మందిలో ఆ అమ్మాయి, నాకు తెలిసిన వాళ్ళలో ఆ అమ్మాయి ఒక్కటి. ఇంకొకటి మీరు చూడండి, శేషు అప్పారావు గారని, చూసాను, ఆవిడ నేను కూడా ఒక చూపించాను ఇప్పుడే. ఇది ప్రస్తుతం ఏంటంటే ఇలా రచయితల పుస్తకం మీద ముఖ చిత్రం వేస్తారంటే నేను మీకు చాలా రాసి ఇచ్చి ఉండేదాన్ని అప్పట్లో తెలుసుంటే. తప్పకుండా వేస్తుండేవాళ్ళం. ఆ తర్వాత కొన్ని ఏంటంటే డ్రాయింగ్లు అవే చూడండి, ఇదిగో ఇక్కడ ఇది ఇటువంటివి, ఇలాంటివి అన్నమాట. అంటే ఆ సందర్భాన్ని పురస్కరించుకుని అంటే ఆ మొత్తానికి చిత్రాన్ని, ముఖ ఇప్పుడు చిత్రాన్ని ఈ వేయడం. తెలుగు తల్లి పత్రిక రచయితలకు ఒక్కళ్ళకే కాకుండా మిగిలిన సాంస్కృతిక కళలు కానీ, లేకపోతే రైటింగ్స్ కానీ, లేకపోతే డ్రాయింగ్స్ కానీ అన్నిటికీ ప్రోత్సహించడానికి ఉండేదంటారు. తప్పకుండా. ఎందుకంటే ఇవన్నీ కూడా అవినాభావ సంబంధం కలిగినవి కదా. అవునండి. సంగీతము, సాహిత్యము, చిత్రకళ, నృత్యం అన్నీ కూడాను. అవును. ఆ రకంగా భరతమాత అనేటువంటి ఒక పత్రికను ఒకసారి తయారు చేశాను నేను. అది కూడా ఇక్కడే ఉంటుంది చూడండి, భరతమాత. తర్వాత చిన్న పిల్లలు గురించి వాళ్ళు రాసినవి, అది ఒక పుస్తకం లాగా కూడా వేశాం. అంటే మీరు ఒక తెలుగు తల్లే కాకుండా చంద్రిక అని, భరతమాత అని అలా చాలా చేశారు. భరతమాత అనేది ఒక్కసారి చేశాను. అప్పుడు తెలుగు తల్లి అనివార్య కారణాల వల్ల ఆగిపోయిందని సరోజ గారు చెప్పారు. ఆ తెలుగు తల్లిని మళ్ళీ ఇప్పుడు పునరుద్ధరించడానికి ఒక కమిటీ ప్రయత్నం చేసింది. దాని గురించి సరోజ గారు మీ అభిప్రాయాలు ఏంటి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆ పత్రిక మళ్ళీ వచ్చినందుకు? మీ పత్రిక యాక్చువల్లీ మీరు చిన్నపిల్లలాగా దాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఒక్కసారి పెరిగిన పత్రిక మళ్ళీ మీ చేతికి వస్తే మీకు ఎలా అనిపిస్తుంది? మీ అనుభవాలు, మీ అనుభూతులు మా ప్రేక్షకులతో ఒకసారి పంచుకుంటారని ఆశిస్తున్నాం. చాలా మంచి ప్రశ్న అడిగారు లక్ష్మి గారు. ఏమిటంటే తప్పిపోయిన పిల్ల తిరిగి వస్తే ఆ తల్లికి ఎలాంటి అనుభూతి ఉంటుందో దానికంటే మించింది ఇంకో అనుభూతి ఉంటుంది. జబ్బు చేసి సరైన వైద్య సదుపాయం అందక చనిపోయినటువంటి పిల్ల హఠాత్తుగా ఎవరో వచ్చి ఏదో మిరకల్ చేశారు, ఆ పిల్ల బ్రతికింది. ఆ పిల్ల బ్రతికి వచ్చింది అంటే ఆ తల్లికి ఎంత సంతోషంగా ఉంటుందో అటువంటి సంతోషాన్ని ఇప్పుడు ఈ కొత్తగా తెలుగు తల్లిని పునరుద్ధరిస్తున్నటువంటి ఆ కమిటీ సభ్యులు నాకు ఇచ్చారు. ఆ ఎడిటర్ కానీ, ఆ కమిటీ సభ్యులు కానీ ఇచ్చినటువంటి ఆనందాన్ని అది అనుభవేక వేద్యమే కానీ మాటల్లో వర్ణించలేనటువంటిది. అది అంత మంచి అనుభూతి. సరోజ గారు, ప్రతి విజయం వెనుక, ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నట్లే ప్రతి స్త్రీ విజయం వెనుక కూడా ఒక పురుషుడు ఉండాలి డెఫినెట్లీ. ఆ పురుషుడు ఎవరో మాకందరికీ తెలుసు, మీకు తెలుసు, మీ పక్కనే ఉన్నారు.
ఆయన మీకు అంటే మీరు 83లో రాగానే రెండో నెలలోనే పత్రిక చేత్తో రాయడము స్టార్ట్ చేశాను, వాటిని డిస్ట్రిబ్యూషన్ అన్నారు. ఇంత చలి ఉన్న ప్రదేశంలో మీరు రాయడం సరే, కాకపోతే దాన్ని ఎవరికి చేరాలో ఆ చేరాల్సిన చోటికి చేర్చడానికి కూడా ఒకరి సహకారం ఉండాలి కదా. మీకు అలాంటి సహకారము ఎంతవరకు లభించింది? మీ కుటుంబం సహకారం ఒకసారి చెప్పండి. 100కి 100 పాళ్ళు లభించిందని చెప్తాను. పత్రికలు పోస్ట్ చేయడానికి కానీ మొదట్లో అవి పోస్ట్ చేసేవాళ్ళం కాదు. చంద్రిక ఉన్నప్పుడు ఎక్కడైనా కలుసుకున్నప్పుడు వాళ్ళందరికీ ఇవ్వడం, తర్వాత తను కూడా సాధ్యమైనన్ని కాపీస్ ఫోటో కాపీ చేసి తీసుకురావడం, స్టేపుల్ చేయడం, అటువంటి సహకారాలు ఉండేవి. తర్వాత తెలుగు తల్లి పత్రిక వచ్చాక కూడా ప్రతి సంవత్సరము మరి తెలుగు తల్లి యానివర్సరీ అని పెట్టినప్పుడు మరి హాల్ బుక్ చేయడం, తర్వాత ఫంక్షన్కి కావాల్సిన ఏర్పాట్లు చేయడం, మరి నేను ఏమైనా మరి సమావేశాలు ఏర్పాటు చేస్తానన్నా మరి ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు కానీ నో అని అనకుండా మరి అవన్నీ ఏర్పాటు చేయడానికి సహకరించడం, మరి ఇవన్నీ కూడా మరి ఉండబట్టే చేయగలుగుతున్నాం. రావు గారు నమస్తే అండి. మీరు ఈ విషయంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీ సహకారము ఏర్పడినప్పుడు తను అంటున్నారు మీకు ఇష్టమైందో లేదో చేశారని, మీరు ఇష్టంగా చేశారా కష్టంగా చేశారా ఒకసారి మాకు చెప్తే ఆనందిస్తాం. ఇది చిన్న విషయం అండి. ఫ్యామిలీతో కలిసినప్పుడు ఏ పని చేస్తున్నాను ఇష్టం అనే క్వశ్చన్ ఉండదు, ఉంటే చేయలేం కూడా మనస్ఫూర్తిగా. అవును, నేను చేసింది ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తూ వచ్చాను. తను ఈ దేశం వచ్చినప్పటి నుంచి రకరకాల ఏర్పాట్లతో రకరకాల మ్యాగజైన్లు కానివ్వండి, లేకపోతే సోషలైజేషన్ కానివ్వండి, ఫంక్షన్లు అరేంజ్ చేయటం, వీటికి మేము కలిసి చేసేవాళ్ళం. వాటి వల్ల తనకు కూడా కొంచెం అడ్వాంటేజ్ వచ్చింది. ఎలాగంటే రికగ్నిషన్. ఒకటేమో 1987లో స్కార్బరో మేయర్తో అవార్డు తీసుకుంటాను, వంశీ అవార్డ్స్ది. అలాగే ఎర్లీ 90స్లో క్వీన్స్ పార్క్లో గవర్నర్ జనరల్తో షీ గాట్ అనదర్ అవార్డ్ దేర్. అలాగే 93లో తానా లెటరీ అవార్డు వచ్చింది లాంగ్ ఐలాండ్స్ న్యూయార్క్లో. అలా డిఫరెంట్ అవార్డ్స్ చాలా వచ్చాయి దానికి. వీటన్నిటికీ కారణం ఏమిటంటే తను చేసిన శ్రమ, రకరకాల కవితలు రాయటం కానీ, మ్యాగజైన్స్ పంపించటం, మ్యాగజైన్ రన్ చేయటం, ఇలాంటి వ్యవహారాలతో. ఇవన్నీ చేయటం అంటే సింగిల్గా చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రింటింగ్ అదిను ఇప్పుడు అంత ఈజీగా ఉండేది కాదు. దాంతో చాలా వర్క్ ఉండేది అవుట్ సైడ్, అంతా నేను చేస్తుండేవాడిని చేతనంత వరకును. కథలు అవి తను రాస్తూ ఉండేది. చాలా మంచి సహకారం అండి. మీరు అలా సహకరించడం వల్లే తెలుగు తల్లి పేరు అలా మారుమోగడానికి కూడా కారణమైంది. ప్లస్ తను కూడా కంఫర్ట్ ఫీల్ అయింది. అండ్ పుస్తకం కూడా అంత మంచి పేరు తెచ్చుకోవడానికి మీ కృషి కూడా అభినందనీయమండి. థ్యాంక్స్ అండి. సరోజ గారు, మీకు ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అండి. ఈ తెలుగు తల్లి పత్రిక ముఖ్య ఉద్దేశము ఏంటి అని ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి. మంచి ప్రశ్న అడిగారు లక్ష్మి గారు. అయితే అప్పట్లో ఇక్కడ తెలుగు పత్రికలు ఏవి లేవు కాబట్టి న్యూజెర్సీలో తెలుగు జ్యోతి అని ఒక మ్యాగజైన్ ఉంది. ఆ మ్యాగజైను మన మ్యాగజైను రెండు పరస్పర సహకారాన్ని అందించుకుంటాయని ప్రతి సంవత్సరము కూడా వాళ్ళని పిలిచి మనము వాళ్ళ ఫంక్షన్స్ అయితే మన వాళ్ళు వెళ్ళటం, మన ఫంక్షన్స్ అయితే వాళ్ళు రావడం, వాళ్ళు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం, మనం వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం, అక్కడికి వెళ్ళి ఈ రకంగా ఉంటే బాగుంటుంది. కెనడా అంతా కూడా ఇప్పుడు ఎడ్మంటన్ కానీ, తర్వాత ఇంకా వినీపెగ్ ఇట్లాంటి ఊళ్ళు ఉన్నాయి కదా, వ్యాంకోవర్, వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతే బాగుంటుంది అని చెప్పి ఆ రకంగా చాలా ప్రయత్నం చేశాను నేను. ఆ ప్రయత్నం ఎందుకో మరి సఫలీకృతం కాలేదు. మరి అప్పట్లో మరి జనాలు తక్కువ ఉండటం వలనో, మరి రచన ఆసక్తి మరి ఎందుకన్నా తక్కువ ఉన్నదో తెలియదు. కారణం ఏమిటంటే నేను అనుకున్నట్లుగా జరగలేదు. ఇక్కడ కూడా ప్రతి సంవత్సరము నేను మరి ఆర్గనైజ్ చేస్తూ ఉండేదాన్ని. ఏమిటి అంటే కనుక ఉగాది సెలబ్రేషన్ లాగా కానీ, ఒకసారి బాంబే ప్యాలెస్లో అనుకుంటా చేసాం. అవునా? బాంబే ప్యాలెస్లో ఒకసారి మనుషులందరినీ పిలిచి, సభ్యులందరినీ కూడా పిలిచి ప్రోగ్రాం ఏర్పాటు చేసాం. అలాగే ప్రతి సంవత్సరం బాంబరీ కమ్యూనిటీ సెంటర్ అని అక్కడ ఏర్పాటు చేసేవాళ్ళం. కొన్ని డ్యాన్సులు, తర్వాత వీణ వాయించడం, ఇట్లాంటి ప్రోగ్రాంలన్నీ కూడా పెడుతూ ఉండేవాళ్ళం. అంటే కల్చరల్ యాక్టివిటీస్ కూడా రచనలతో పాటు.
మరి కారణం ఏదైతే మాత్రం ఏమిటి కానీ అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయిందని, అంతకుమించి నేను ఇంకేం చెప్పలేను దాని గురించి. మోటివ్ ఏమిటంటే రచన చేసే వాళ్ళందరినీ వాళ్ళని ఉత్సాహపరిచి తర్వాత అందరి కథలు కలిపి కెనడా కథలని, కెనడా వంటలని ఈ రకంగా పుస్తకాలు పబ్లిష్ చేయించాలని చెప్పి చాలా కోరికలు అయితే ఉండేవి నాకు విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలు అంటే మహా ఇష్టం. అందులో 1000 పడగలు. ఆ 1000 పడగల్లో ఒక్కొక్క క్యారెక్టరు మహా అద్భుతమైన క్యారెక్టరు. అయితే ఆయన తర్వాత రామాయణ కల్పవృక్షం రాశారు కదా. అయితే కొందరు అడుగుతూ ఉండేవారు, ఇన్ని వంటల పుస్తకాలు ఉన్నాయి కదా, మీరెందుకు వంటల పుస్తకం చేస్తున్నారు, ఇన్ని మ్యాగజైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇంకో మ్యాగజైన్ కావాలా? అలాగే నేను వంటల పుస్తకం ఒకటి తయారు చేశాను, అది కూడా అందరి చేత రాయించాను. నా మోటివ్ ఏమిటంటే, ఇందాక అడిగారు కదా మీరు, మోటివ్ ఏమిటంటే నేను ఒక్కదాన్ని రాసి నా పేరు కోసం నేను సంతోషించడం కాదు, అందరూ కలిసి అందరూ పాల్గొని అందరూ సంతోషించాలనేటువంటిది నా ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం అది. అలాగే ఆ వంటల పుస్తకం అని ఇంగ్లీష్లో రాశాను నేను, అందరి చేత రాయించాను. అప్పుడు తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేశారనుకోండి, వేరే వాళ్ళు కూడా ఇంగ్లీష్లో రాశారు. ఆ పుస్తకం చాలా బాగుంది. ఈజీ ఇంటర్నేషనల్ కుక్ బుక్ దాని పేరు. ఇప్పుడు చివరిగా ఒక్క కాపీ మిగిలింది. అయితే చాలామంది ఇన్ని వంటల పుస్తకాలు ఉన్నాయి, మీరేం రాయక్కర్లేదు, ఇలా మాట్లాడేవారు అన్నమాట. అయితే నాకు విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఆయన నవలలు, ఆయన కథలు అంటే బాగా ఇష్టం. ఆయన కల్పవృక్షంలో ఏం రాశారంటే వెనక మరల ఇది ఏల రామాయణం వనచో ఈ ప్రపంచం మెల్ల ఎల్లవేళల తినుచున్న అన్నమే తినుచున్నది ఇన్నాళ్ళు, తన రుచి బ్రతుకులు తనవిగాన చేసిన సంసారమే చేయుచున్నది, తనదైన అనుభూతి తనదిగాన, తలచిన రామునే తలచెద నేనును నా భక్తి రచనలు నావిగాన, కవి ప్రతిభలోన ముండును కావ్య గత శతాంశముల ఎందు 90 అయిన పాళ్ళు, ప్రాగ్విపశ్చ శృతంబున రసము 1000 రెట్లు గొప్పది నవక ధాతృతిని మించి, రాసిన రామచంద్రు కథ వ్రాసి దివంచనిపించుకో వృధాయాసముగాక, కట్టు కథలు ఐహికమా పరమాయటంచు, తా చేసిన తండ్రి ఆజ్ఞను జీవుని వేదన 2 ఏకమై, నా సకలోక వైభవ సనాదము నాదు కథన్ వినిపించదన్, మరల ఇది ఏల రామాయణం వన్నచో ఈ ప్రపంచం ఎల్లవేళల తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు, తన రుచి బ్రతుకులు తనవిగాన చేసిన సంసారమే చేయుచున్నది, తలచిన రామునే తలచెద నేనును నా భక్తి రచనలు నావిగాన. అలాగే ఎంతోమంది కథలు రాస్తుంటారండి, మీరెందుకు రాయడం అనేవాళ్ళు ఉన్నారు, ఎందుకు ఈ పత్రికలు బోలెడన్ని ఉన్నాయి కదా అనేవాళ్ళు. అయితే దానికి ఇది కల్పవృక్షంలో వారు వెనక రాసినటువంటి ఈ పద్యం, ఇది సీస పద్యము, గీతము ఉత్పలమాలతో రాయబడింది. చాలా ఆసక్తికరంగా ఉండటమే కాకుండా ప్రతి వాళ్ళు చదవదగింది, ఆచరించదగింది. ఎవరి పద్ధతి వాళ్ళది. చాలామంది కెమెరామ్యాన్లు ఉన్నారు కదా, చాలామంది టీవీ వాళ్ళు ఉండొచ్చు కదా. గోపాలకృష్ణ గారు కూడా ఎందుకు ఈ దేశం అంటే గోపాలకృష్ణ గారే. లక్ష్మి గారి కథ రాస్తే లక్ష్మి గారి కథే, ఆయన రాస్తే ఆయన కథ నాదే, ఆయనదే. నేను రాస్తే నా కథ నా పద్ధతిలో ఉంటుంది. ఒకే కథని 10 మందికి ఇస్తే 10 మంది 10 రకాలుగా జవాబు చెప్తారు, 10 రకాలుగా రాస్తారు. అంచేత మరి నాదైనటువంటి ఆ పత్రికని నేనుగా చేసి పేరు నాకు కావాలని కాదు, అందరూ పార్టిసిపేట్ చేయాలి, కెనడా అంతా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి నేను అప్పట్లో అనుకున్నాను. అది జరగలేదు. కానీ ఇప్పుడు ఈ తెలుగు తల్లి పునరుద్ధరింపబడింది, మళ్ళీ పుట్టింది, పెరుగుతోంది, కెనడాలో బాగా పెరుగుతుంది అని చెప్పి నాకు మంచి నమ్మకం ఉంది. ప్రౌఢ అవుతుంది. ఇక్కడే ఆ పాపకి వృద్ధాప్యం ఎన్నటికీ రాదు, పాప యవ్వనంలోనే ఉంటుంది ఎప్పుడు. చూశారు కదండి సరోజ గారు చెప్పింది. విశ్వనాథ గారు చెప్పినట్లు ఎన్నిసార్లు తిన్నా అదే అన్నము, ఎన్నిసార్లు తలచినా అదే రామనామం లాగా ఎన్ని పుస్తకాలున్నా చదివేవాళ్ళు ఉంటారు, అందులో సాహిత్య సంపద పెరుగుతూనే ఉంటుంది. ఈ తెలుగు తల్లి కెనడాలో ఉన్న రచయితలందరితో రాయించాలి, అల్టిమేట్గా అదే ముఖ్య ఉద్దేశము అని సరోజ గారు చెప్పారు. ఆవిడ కలలు నెరవేరుతాయని, ఆవిడ అడిగినట్లుగా సాహితీ సమ్మేళనాలు మన టొరంటోలోను కెనడాలోనూ జరుగుతాయని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ తెలుగు తల్లి ఎప్పటికీ పసిపాపగానో లేకపోతే చిన్నగా
అంటే కన్యగానో ఉండాలి తప్ప వృద్ధాప్యం ఎన్నటికీ రాకూడదని ఆవిడ కోరిన కోరిక సఫలీకృతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సెలవు.